తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ మహామునులందరూ సూత పౌరాణికుణ్ణి సాదరంగా ఆహ్వానించి మంచి పీట మీద కూర్చోబెట్టి ఆయన్ని ఇలా అడిగారు. ఓ సూత పౌరాణిక, నువ్వు మహాభారతం మొదలైన ఇతిహాసాలను, 18 పురాణాలను, ఇతర గ్రంథాలను నీ గురువుల దగ్గర నేర్చుకున్నావు. వాటిని బాగా చెప్పగలవు. ఓ సూత మహర్షి, వేదాలు బాగా తెలిసినవాడు, బ్రహ్మస్వరూపాన్ని బాగా తెలుసుకున్నవాడు అయిన వ్యాస భగవానుడు ఇంకా ఇతర మహామునుల దయతో నువ్వు వారి నుండి ఇతిహాసాలను, పురాణాలను, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకున్నావు. నువ్వు వారికి ఇష్టమైన శిష్యుడు కాబట్టి వారు నీకు అన్ని విషయాలను చెప్పి ఉంటారు. నువ్వు వారి నుండి తెలుసుకున్న విషయాలను ఆ ఇతిహాసాలలో, పురాణాలలో మనుషులకు మంచి కలిగించే విషయాలు, రహస్యాలు అన్నీ మాకు చెప్పడానికి నువ్వే తగినవాడివి. ఓ పౌరాణిక, ప్రస్తుతం కలియుగం జరుగుతుంది. ఈ కలియుగంలో మనుషులకు ఆయుష్ తక్కువ. పైగా వారికి బుద్ధి లేకపోవడం, సోమరితనం బాగా అలవాటయ్యాయి. వారికి ఆలోచించే శక్తి తగ్గిపోయింది. అదీ కాకుండా వాళ్ళు సగం జీవితం రోగాలతో బాధపడుతున్నారు. అందువల్ల వారికి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే శక్తి లేదు. ఈ ప్రపంచంలో చేయదగిన పనులు చాలా ఉన్నాయి. వినదగిన శాస్త్రాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నీ చదవడానికి, తెలుసుకోవడానికి, వినడానికి మనిషికి జీవితకాలం సరిపోదు. అందువల్ల నువ్వు చదువుకున్న ఇతిహాసాలలో, పురాణాలలో అత్యంత శ్రేష్టమైన విషయాలను మాకు వినిపించు. రకరకాల శాస్త్రాలను క్లుప్తంగా మాకు వివరించు. దీనివల్ల మనుషుల బుద్ధి వికసిస్తుందని, మానవాళికి మంచి జరుగుతుందని మా నమ్మకం. ఓ సూత పౌరాణిక, ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, విష్ణు భక్తులను, యదువంశంలో పుట్టిన వారిని కాపాడడానికి శ్రీకృష్ణుడు దేవకీ కడుపులో పుట్టిన విషయం నీకు బాగా తెలుసు. మానవుల క్షేమం కోసం పుట్టిన ఆ వాసుదేవుని పుట్టుక గురించి, ఆయన చేసిన అద్భుతమైన లీలల గురించి వినాలని మాకు కోరికగా ఉంది. వాటిని మాకు వినిపించు. శ్రీకృష్ణుడు అద్భుతమైన లీలలను మాకు చెప్పడానికి నువ్వే సమర్థుడు అని మేము నమ్ముతున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు సంసారం అనే సముద్రంలో పడి కొట్టుకుంటున్నారు. వారు కేవలం ఆ వాసుదేవుని పేరు తలుచుకోవడంతోనే ఈ సంసారం అనే సముద్రం